టౌన్లో ఉన్న ఆలే టౌన్లా తిరుగుడు కాదు, ఒక విపత్తు జరిగింది ఇక్కడ. పైన కుంట పెద్ద అలుగుపోయడంతో ఒక 30 ఇండ్లు నీట మునిగినాయి మొత్తం. ఆలేరు 11వ వార్డు 12వ వార్డు ఈ రంగనాయకుల గుడి ఉంటుంది. నేను కులంపేక ప్రోగ్రామ్ ఉంటే పోయేస్తుంటే ఇక్కడ నడుల మట్టి నీళ్లు ఉన్నాయి. ఒక 30 ఇండ్లు మొత్తం నీట మునిగినాయి. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసినాం కానీ ఇంకా వరద ఎక్కువనే ఉంది. మరి అది అలుగు పోస్తుందా లేకపోతే ఏందో అక్కడికి సిఐఎస్ఐ పంపిన. కొంచెం ఈ కుటుంబాలకు ఈ కుటుంబాలు పూర్తిగా నిర్వీర్యమైనవి. మొత్తం బియ్యము బట్టలు అన్నీ తడిచినాయి. ఇక్కడనే ఒక 20 కుటుంబాలు అయితే షిఫ్ట్ చేసాము. ఆ గుడి కాడికి ఆ ఫంక్షన్ హాల్కి చేసినాము. వాళ్ళు రిస్క్ టీం కూడా వచ్చింది, బాగానే హెల్ప్ చేస్తున్నారు. కానీ ఎంతున్నా ఇప్పుడు ఒక 2 జేసీబీలు వచ్చి ఆ నీళ్ళు కొట్టిస్తున్నారు కట్ట. రేపు వాళ్ళకి తక్షణ సాయంగా ఏమన్నా మన ప్రభుత్వం నుంచి చేయొచ్చా లేకపోతే మనం ఏమైనా చేద్దామా? కొంచెం వాళ్ళకి బియ్యం కానీ ఏదన్నా ఒక 20 నుంచి 30 కుటుంబాలు. ఓకే, ఒక్కసారి రేపు మార్నింగ్ కొంచెం విజిట్ చేద్దాము. పరిష్కారం ఇచ్చి నాలాలు కొంత ఆక్రమించుకోవడం వల్ల అడ్డ గోడలు కట్టేట కొంచెం దాన్ని మనం హైడ్రా ఉపయోగించినా గోడలు తీసేద్దాం. కొంత అక్రమంగా ఇచ్చుకొని గోడలు కట్టిర్రు. దాన్ని మనం శాశ్వత పరిష్కారం. దానివల్ల నీళ్లు ఫ్లో లేట్ పోవడం వల్ల పైకి వస్తున్నాయి. చేద్దాం, రేపు పొద్దున వీళ్ళకి ఏమైనా తక్షణ సాయం చేద్దాం. కలెక్టర్ గారు నేను చేస్తా, సరుకులు వాళ్ళకి ఒక 2-3 రోజుల వరకు ఏమైనా చేద్దాం. ఓకే కలెక్టర్ గారు, ఓకే ఓకే ఓకే. ఉంటే అందుబాటులో ఉంటే పంపండి. నీళ్ళు తెంపుతున్నా అన్నా. ఈరోజు ఆలేరులో ఉధృతంగా వర్షాలు పడడం వల్ల సుమారు 2 గంటల భారీ వర్షం వల్ల ఇక్కడ లోతట్టు 11, 12 వార్డులలో సుమారు ఒక 30 ఇండ్లు నీట మునిగినాయి. తక్షణమే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు మేమందరూ కూడా లోతట్టు ప్రాంతం చూసి 2 బండ్లు పెట్టి కూడా నీళ్ళు ఎక్కడికక్కడ తీయడం జరిగింది. అయినా వరద ఉధృతంగా వచ్చింది కాబట్టి ఒక 30 ఇండ్ల దాకా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్ హాల్కి తరలించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ కూడా మాట్లాడినా రేపు ఏదైతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక 3 బండ్లు పెట్టి ఆ కాలువను పునరుద్ధరించి ఏదైతే నీట మునిగిన కూడా కొంత ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు పురోగతిని కూడా కల్పిస్తాం. ఈ అకాల వర్షాల వల్ల కొంత ఈరోజు భారీ వర్షం కనివిన రీతిలో నాకే నడుము మట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇండ్లను అందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించి ఎక్కడికక్కడ అందరూ ఇక్కడ పోలీసు అధికారులు ఏసీపీ గారు సిఐ గారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు. ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమే మా బాధ్యతగా. అందుకే అన్ని ఇళ్ళు కూడా చూసినాం. ఏదైతే నిర్వాసితులు వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం. వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఫంక్షన్లో వాళ్ళను ఈ నైట్ అక్కడే పడుకునే విధంగా రేపు అన్నీ కూడా చర్యలు చేపట్టి నాలాలు మొత్తం ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా ఆ నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళ నాలాలు తొలగించి మళ్ళీ ఎక్కడికక్కడ వర్షాలు పోయేటట్టుగా ఆ వరద నీళ్ళు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాం. ఈ నైట్ కూడా నిజంగా మా పోలీస్ బృందం కానీ రిస్క్ టీం కూడా కమిషనర్ గారు మా స్థానిక నాయకులు కూడా వచ్చి అన్నింటిని పర్యవేక్షించి వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళను సురక్షిత ప్రాంతాల్లో తరలించాం. ఇంకేమైనా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో ఇక్కడ కొంత మా పోలీస్ మిత్రులు రిస్క్ టీం వాళ్ళు మా అధికారులను కూడా ఇక్కడనే పురమాయించి బోట్లు కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు తీసుకురావడానికి బోట్ల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. మూలమించింది నువ్వు దగ్గర అటు ఉదర్ 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 ఇక్కడ వరకు వచ్చినా పంపిస్తున్నా జరగండి జరగండి జరగండి
పోండి పోండి గవర్నమెంట్ ఇంట్లో ఉందమ్మా ఉన్నారా ఇంట్లో ఇంట్లోకి వచ్చా నీళ్ళు సారా ఏంటంటే నడుము ఎంత దూరం ఇది సమాధానం షిఫ్ట్ చేసాం పైకి పెట్టుకున్నాం సార్ ఇబ్బంది పడకూరి ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా మీకు నిత్యావసర సరుకులు రేపు పంపిస్తా ఇబ్బంది పడకూరి ఇప్పుడు అన్ని కాలువలకు గండి పెట్టిద్దాం మొత్తం నీళ్ళు వెళ్ళిపెట్టేట్టు చూసుకుంటా